డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ మాట్లాడాలి అని అంటే ఆయన్నైతే నేను నేరుగా ఒకటే ప్రశ్నిస్తానండి. సార్, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మీకున్న బాధ్యత, మీరు ఈనాడు కానీ ఏ రకమైన అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నా మీరు కానీ మీ వాయిస్ని రేస్ చేసి కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఒక్క మాట మాట్లాడితే ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిపాలన కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం గురించి తప్పించి ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల సమస్యల మీద కానీ యువత గురించి కానీ ఎటువంటి ఆలోచన లేదు. అలానే రాష్ట్ర అభివృద్ధి గురించి అసలు ఆలోచన లేదు. కేవలం కూడా కక్ష సాధింపు చర్యల మీద మాత్రమే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి, ఏ రకంగా వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఎలా జైలుకు పంపించాలి, ఈ విధమైన చర్యల మీద తప్పించి ఏ రకంగానూ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం ఏనాడు ఆలోచించట్లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క దిశలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిఎస్సి అక్రమాల్లో జరిగిన అవకతవకల మీద ఇప్పుడు ఎలా అయితే సిజెపి పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే అక్కడ రాజీనామా ఎలా అయితే చేశారో, డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి అరాచకాల గురించి ఈరోజు ఆయన బాధ్యత వహించి లోకేష్ గారు డైరెక్ట్గా రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అందరూ అడగడం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈరోజు యువత అంతా కూడా ఒక ఫీజు రియంబర్స్మెంట్ గురించి అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలు లేక నిరుద్యోగ వృత్తి ఎవరికి కూడా పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో యువతనంతటినీ చూస్తున్నాము. ఈ అన్నిటిని ప్రశ్నించే విధంగా రేపు అన్న రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున యువత అంతా కూడా భారీగా ర్యాలీలో పాల్గొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ విధమైన అన్నిటికీ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎప్పుడూ కూడా ఆ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచన జరిగింది. ఏ పార్టీ అన్నది చూడకుండా ప్రతి ఒక్క ఏ పార్టీకి సంబంధించిన అర్హత కలిగిన వ్యక్తి ఎవరున్నా సరే ప్రతి కుటుంబానికి ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ఈ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ అన్నది ఏమీ కాదు. ప్రతి విద్యార్థికి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఖచ్చితంగా పథకాలు అందే విధంగానే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వాలంటీర్ వ్యవస్థను కూడా పెట్టి ఇంటింటికి కూడా ఆ యొక్క పథకాలు చేరే విధంగా ఆయన చూసి పెట్టారు. మరి ఈ రోజు ప్రభుత్వం ఏంటి, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే కేవలం చివరికి సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసినా కూడా దాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. కేవలం ప్రశ్నించినా సరే వాళ్ళు ఆ విషయాన్ని భరించలేక డైరెక్ట్ గా సోషల్ మీడియా వారియర్స్ మీద కానీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది కాకుండా వేరే ఏ విధమైన అభివృద్ధి అయినా సరే ఈ రాష్ట్రంలో జరుగుతుందా అని డైరెక్ట్ గా మేము ప్రజలను అడుగుతున్నాం. అధికార పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ మాట్లాడాలి అని అంటే ఆయన్నైతే నేను నేరుగా ఒకటే ప్రశ్నిస్తానండి. సార్, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మీకున్న బాధ్యత, మీరు ఈనాడు కానీ ఏ రకమైన అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నా మీరు కానీ మీ వాయిస్ని రేస్ చేసి కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఒక్క మాట మాట్లాడితే ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. బట్ ఈరోజు ఎందుకో మాకు తెలియదు కానీ కేవలం కూటమిలో ఒక భాగంగా ఉన్నందువల్ల ఎటువంటి అరాచకాలు జరుగుతున్నా, మహిళల పట్ల ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. మొన్న పెద్దాపురంలో కూడా ఒక రకమైన అరాచకం జరిగితే మీరు మీ సొంత డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక ఇష్యూ మీద కూడా మీరు స్పందించలేదు. ఈరోజు ఎన్నో రకాల అవకతవకలు జరుగుతున్నాయి, మైనింగ్స్ జరుగుతున్నాయి, ప్రజలు రోడ్డు నెక్కి ఎన్నో ధర్నాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా వాటి మీద ప్రశ్నించడం కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద స్పందించడం కానీ చేయడం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే దానికి అడ్డుగా నిలబడి అండగా నిలబడి ముందుకు సాగే ప్రయత్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు ఉన్నారే తప్పించి ప్రజల తరపున పోరాడతారు. నేను మరి ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యి ఈరోజు రాజ్యాధికారం తీసుకుంది అని అంటే కేవలం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అన్న పర్సన్ ఉన్నారు కాబట్టి ఆ యొక్క పర్సన్ ను చూసి ఈసారి రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతిదీ మార్పులు జరుగుతాయి అని ప్రజలు
ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే చేంజ్, సిస్టమ్ లో చేంజ్ వస్తుంది, ఆయన నిలబడతాడు ప్రజల తరపున, ఆయన ప్రశ్నిస్తాడు ప్రజల తరపున. ఆ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎటువంటి అరాచకాలు ఇంతకు ముందు చేశారో అటువంటి అన్ని కూడా ఈ రోజు రిపీట్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి వాటిని ప్రశ్నిస్తారు, ప్రజల వైపు నిలబడతారు, ఆయన పరిపాలిస్తాడు అని చెప్పి ప్రజలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఈ రకంగా నెగ్గించడం జరిగింది. కానీ ఈ రోజు ఏమైందా అని అంటే ప్రజలందరికీ డైరెక్ట్ గా కనిపిస్తుంది, కేవలం చంద్రబాబు నాయుడు గారి తరపున కానీ లేదా బీజేపీ మోడీ గారి తరపున కానీ మాట్లాడడానికి తప్ప ప్రజల తరపున మాట్లాడే రకంగా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. పల్లికి చెప్పండి మేడం, 29 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? మరలా కూటమిగానే మేము వస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు లోకేష్. ఈసారి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు 29 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి? 29 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం గా చేపడతారు, పదవీ స్వీకరణ చేస్తారు. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి దశలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగే దిశగా మనం ప్రయాణం చూస్తాము. అయితే 2029లో ఎలక్షన్ లో ఏం జరుగుతుంది అని ఆ రోజు వరకు వెయిట్ చేయక్కర్లేదండి. ఈ రోజు ఈనాడు ఈ టైంలో మీరు ఎలక్షన్ పెట్టినా సరే ప్రజలందరూ కూడా ఈ రోజు అర్థం చేసుకున్నారు, కూటమి ప్రభుత్వం బాగుందా, వైఎస్ఆర్ జగన్ పరిపాలన బాగుందా అన్నది ఈ రోజు డైరెక్ట్ గా మీకు ఎలక్షన్ పెడితే డైరెక్ట్ గా మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఆ రకమైన ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉంటే ఈనాడు ఖచ్చితంగా ఎలక్షన్ కి రమ్మని చెప్పండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నెగ్గి చూపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకనంటే ఓ పక్కన చూస్తా ఉన్నాం, గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో కేసు పెట్టలేని నాయకుడు కార్యకర్త ఎవరో ప్రతిపక్షంలో లేరనుకోవాలి. ఎందుకనంటే ఈ గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో వందల కేసులు, వేల కేసులు కేవలం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి, మహిళల భద్రతను గాలికి వదిలేసి పూర్తిగా ప్రతిపక్షాలను హింసించడానికే వాడుతున్నారు తప్ప ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేటువంటి, అణిచివేయాలనేటువంటి ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. కేవలం ఈ అరెస్టులు అనేటువంటిది డైవర్షన్ కోసమే జరుగుతున్నాయని ముక్తకంఠంతో మేము ఖండిస్తాము. ఎందుకనంటే కుర్చీ ఎక్కడం తిరుపతి లడ్డూలో జరిగిపోయిందని చెప్పారు. తిరుపతి లడ్డూలో ఏం జరిగింది? ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పి ఎన్డీఆర్బీ రిపోర్ట్లు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు మొత్తం కూడా దర్యాప్తు సంస్థలు ఎటువంటి ఇది జరగలేదని నిర్ధారించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లెక్కర్ స్కామ్ అన్నారు. లెక్కర్ స్కామ్ లో మొత్తం అందరినీ విడుదల చేసి కోర్టులో జడ్జిలు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. అయినా కానీ ప్రభుత్వానికి సిగ్గు రాకపోతే మరి ఇంకే విధంగా చదవాలి? రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా ప్రజలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి వస్తుందని నేను తెలియజేసుకుంటాం. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ మాట్లాడాలి అని అంటే ఆయన్నైతే నేను నేరుగా ఒకటే ప్రశ్నిస్తానండి. సార్, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు మీకున్న బాధ్యత, మీరు ఈనాడు కానీ ఏ రకమైన అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నా మీరు కానీ మీ వాయిస్ ని రేస్ చేసి కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఒక్క మాట మాట్లాడితే ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి.